ఇప్పుడు కటోరీ చాట్ అన్నాం కదా, సింబాలిక్గా కటోరీ ప్లేట్ తీసుకుందాం. ఈ ప్లేట్లో కటోరీని ప్లేస్ చేస్తున్నాను. అయితే మన కటోరీ చాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, బాయిల్ చేసి చిన్నగా ముక్కలు తరుక్కున్న ఆలుగడ్డలు, నానబెట్టి ఉడకబెట్టిన శనగలు, వేయించి మన పల్లీలు, ఒలిచిన దానిమ్మ గింజలు, చాట్ మసాలా, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పెరుగు, ధనియా ఆకు, టమాటో ముక్కలు, మీఠా చట్నీ, హరీ చట్నీ. మనం అన్నీ రెడీ పెట్టుకుంటే మన సండే ఈవినింగ్ కానీ గెస్ట్లు వచ్చే ముందు కానీ ఏదైనా పార్టీస్లో, కిట్టి పార్టీస్లో వెంటనే మనం ఈ కటోరీస్ని అందంగా అలంకరించి అతిథులకి స్వాగతం పలికేలా టేబుల్ మీద పెట్టేయచ్చు. మరి రండి ఎలా అలంకరించాలో చూద్దాం. ఇప్పుడు ఈ కటోరీలు ఇవి మైదా పిండితో గిన్నె షేప్లో ఉండే చాట్కి బేస్ అన్నమాట. వీటి మీద ముందుగా మనం దీన్ని మీఠా చట్నీ అంటారు. ఇది ప్రిపేర్ చేసుకుంటే చాట్ మీద ఇలా తీయగా పుల్లగా ఉండే ఈ చట్నీ ఒక హైలైట్ అన్నమాట. అయితే ఈ చట్నీ మీద ఫైనల్గా వేయించి పౌడర్ చేసిన జీలకర్ర కలుపుతాము. అందులో ఆల్రెడీ అలా కలిపిన చట్నీ అది. తర్వాత పుదీనా చట్నీ. ఈ పుదీనా చట్నీ గ్రీన్ చట్నీ. ఈ చట్నీ కూడా మనం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, జీలకర్ర వీటిలన్నిటిని పేస్ట్ చేస్తే మనకు ఒక గ్రీన్ చట్నీ ఇది రెడీ అయిపోయింది. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇది దహి పైనుంచి, దహి ఇష్టం లేదనుకుంటే ఇలా పొడిగానే మనం కటోరీ చాట్ తినేయచ్చు. కొద్దిగా దహి వేస్తే ఆ టేస్ట్ కంప్లీటెడ్గా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా కమ్మని పెరుగు. దీనిపైన మన సన్న కారపూస, సేమయ్య అంటారు, సన్న కారపూస వేసి ఒలిచి పెట్టుకున్న చక్కని దానిమ్మ గింజలు. పిల్లలు ఫ్రూట్స్ తినట్లేదేమో అనుకోవడానికి లేకుండా మనం చక్కగా వీటిని ఇలా చాట్ మీద వేస్తే ఈ ప్రెజెంటేషను ఎవరు టెంప్ట్ అవరండి, పిల్లలు కూడా ఈజీగా ఫ్రూట్స్ తినేస్తారు. సో దానిమ్మ గింజలు మాత్రం మీరు వేయటం మర్చిపోకండి. ఇది మన పాపడీ చాట్. అయితే ఈ పాపడీలు ఎలా తయారు చేయాలి, ఇవి మార్కెట్లో దొరుకుతాయా అనిపిస్తే, ఒకవేళ మార్కెట్లో ఉంటాయా సరే, లేదా
ఇంట్లోనే మన కటోరీ చాట్ ఎలా చేయాలో ఒక్కసారి నేను చూపిస్తాను మీకు. సో మనం ఇప్పుడు ఈ కటోరీలు ఎలా తయారు చేస్తారో ఒక్కసారి చెప్పుకుందాం. మైదా కొద్దిగా ఉప్పు వేసి కొద్ది వేడి నూనె వేసి గట్టిగా, అంటే పూరీ పిండి కంటే మరి కొంచెం గట్టిగా కలుపుకుని 15 నిమిషాలు నాననిచ్చి దాన్ని ఇలాగా చపాతీ ఆర్ పూరి మీరు ఎలా అనుకుంటే అలా మీ ఇంట్లో ఉండే గిన్నె సైజుని బట్టి దీన్ని ఒత్తుకోవాలి. కొద్దిగా ఫోర్క్తో కానీ ఆరగించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఎపిసోడ్లతో మరిన్ని కొత్త వంటలతో మిమ్మల్ని కలవాలని ఆశిస్తూ నమస్తే.